అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కథలు. ఈరోజు మాఘపురాణం 19వ అధ్యాయమైన ఏకాదశి మహత్యం గురించి చెప్పుకుందాం. సంవత్సరంలో వచ్చు 12 మాసములలో మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో కానీ, నది లేని చోట తటాకమందు కానీ, తటాకం కూడా అందుబాటులో లేని ఎడల నూతి దగ్గర కానీ స్నానం చేసినంత మాత్రముననే మానవుడు తాను చేసిన పాపములన్నీయు హరించిపోవును. పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీ తీరమందున్న అగ్రహారంలో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దానధర్మములు చేసి కీర్తి పొందియున్నారు. అతడు చిన్నతనం నుండి గడసరి పెంకివాడు అయినను తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకునెను. దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను. మద్యమాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యను. కొంతకాలానికి వృద్ధుడయ్యను. తనకున్న ధనంతో తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండబోవునప్పుడు ఈ విధంగా ఆలోచించెను. అయ్యో, నేనెంతటి పాపాత్ముడనైతిని! దానం శరీర బలం ఉన్నందున మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యము ఒక్కటైనను చేయలేకపోయాను గదా అని పశ్చాత్తాపం పొందుతూ నిద్రపోయెను. అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా. ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి బంగారం, ధనం ఎత్తుకొని పోయిరి. అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా సంపదంతా అపహరించబడినది. అన్యాయంగా ఆర్జించిన ధనం అన్యాక్రాంతం అయినదని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దలు నీతుల జ్ఞప్తికి వచ్చి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకోవలనని అనుకొనెను. ఆ సమయముననే మాఘమాసం నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘస్నాన ఫలితం దక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డుకు వచ్చెను. చలికి గడగడ వణికి బెర్రబిగుసుకుపోయినాడు. నారాయణ అని ప్రాణములు విడిచినాడు. ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయుట వలన తాను చేసి ఉన్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యను అని వశిష్ఠుల వారు తెలియజేశాను. ఇంతటితో మాఘపురాణం 19వ అధ్యాయం సంపూర్ణం. మరలా 20వ అధ్యాయంతో కలుసుకుందాం.